హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక 2-3 డేస్ గ్యాప్ తర్వాత మనకు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన 2 అప్డేట్స్. ఒకటేమో ముఖ్యమంత్రి నోటి వెంట వచ్చిన అప్డేట్, ఇంకొకటేమో అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తు. ఈ 2 అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ నేను ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి తెలుసు, ఎందుకంటే నేను గత ఏడాదిన్నర కాలానికి పైగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాను. నేను చెప్పిన వాటిల్లో ఆల్మోస్ట్ 80-85% అక్యురేట్గా నిజమని తేలాయి. ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కావడం కావచ్చు, దాని అథారిటీ ఏర్పాటు కావడం కావచ్చు, దాని అథారిటీ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉండడం కావచ్చు, దానికి సంబంధించి ఏం పేరు పెడుతున్నారని, ఎక్కడ ఆఫీస్ వస్తుందని, పోలీస్ కమిషనరేట్ ఎందుకు స్పెషల్గా పెట్టారని, ఎందుకు ఎక్స్క్లూజివ్ రోడ్స్ వస్తున్నాయని, ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామందిలో రాకపోతే ఎలా అనే ఒక అది కనిపిస్తుంది నాకు. నేను ముందు ఈ మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. రాకపోతే ఎలా అని ఎందుకు అనిపిస్తుంది మీకు? ఎందుకంటే రతన్ టాటా రోడ్డు 44 కిలోమీటర్ల డిస్టెన్స్తో 2 పార్ట్లుగా కడుతున్న రోడ్డు, గ్రౌండ్ లెవెల్ చూడండి వెళ్ళి వేగంగా జరుగుతుంది. మరి అలాంటి ఇంపార్టెంట్ రోడ్డును ఊరక వేయరు కదా. అదొకటి. రెండవది, 12 ఏళ్ల కింద రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి హైదరాబాద్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో వేస్తామని ఆ రోజు పునర్విభజన చట్టంలో ప్రస్తావించారు. మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్న కొంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది కాబట్టి అది వాయిదా పడింది. ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని శాశ్వత రాజధానిగా అనౌన్స్ చేయాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సెకండ్ ఫేజ్లో దానికి సంబంధించిన ప్రకటన రాబోతోంది. ఆ మేరకు చట్టాన్ని ఆమోదించబోతోంది కేంద్ర ప్రభుత్వం. సో అమరావతి అనేది పర్మనెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతుంది. సో ఆ రాజధానికి హైదరాబాద్ నుంచి ఎక్స్క్లూజివ్ రోడ్డు వేయమని రేవంత్ రెడ్డి గారు అడిగారు. తెలంగాణ ఇంట్రెస్ట్ ఏంటి? మచిలీపట్నం పోర్టుకు, తెలంగాణకు సీ పోర్ట్ లేదు కాబట్టి, ఓడరేవు లేదు కాబట్టి, సముద్రం లేదు కాబట్టి ఇక్కడ ఒక డ్రై పోర్టు పెట్టి ఆ షిప్ యార్డ్లో ఏమేమి కార్యకలాపాలు జరుగుతాయో అవన్నీ ఇక్కడ పూర్తి చేసి వాటిని కంటైనర్లో ఎక్కించి నేరుగా ఓడరేవుకు షిఫ్ట్ చేసి, సీ పోర్టుకు షిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు జరిపే రకంగా ఒక ప్రణాళిక. ఇది తెలంగాణకు అవసరం. ఆంధ్రప్రదేశ్కి ఏం అవసరం? గన్నవరం విమానాశ్రయం ఎంత చేసినా కూడా శంషాబాద్ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడప్పుడే కాదు. కాబట్టి అమరావతికి రావాల్సిన విదేశీ డెలిగేట్స్ మనకు ఇక్కడ నుంచే వస్తారు, శంషాబాద్ నుంచే. సో వీళ్ళు ఫాస్ట్గా 2-3 గంటల్లో రీచ్ అవ్వడానికి ఈ రోడ్డు ఉపయోగపడుతుంది అనేది ప్రధానమైన అంశం. సో 2 రాష్ట్రాలకు ఉభయతారకంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాల్లో పేర్కొన్నట్టుగా తనే ఆ నిర్మాణం చేయబోతుంది. ఒక నేషనల్ హైవే ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ రాబోతుంది. మీకు అందరికీ గుర్తుంటున్నది, మాదాపూర్ సైబర్ టవర్స్ కట్టినప్పుడు కానీ, ఆ పక్కన డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు కానీ అక్కడ పెద్ద రోడ్డు అంటూ ఏమీ లేదు. నిజానికి మాదాపూర్ సైబర్ టవర్స్ కడుతున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన స్టార్ట్ అయినప్పుడు దాని ముందున్నది కంకర రోడ్డు. ఆ బిల్డింగ్ పూర్తయ్యే నాటికి అక్కడికి బీటీ రోడ్ వచ్చింది, అది కూడా చిన్న బీటీ రోడ్. ఆ తర్వాత పెరిగిపోయింది. ఇది ఎక్కడైనా తొలి రోజుల్లో జరిగే పరిణామం. సో ఇప్పుడు రతన్ టాటా రోడ్డు 330 ఫీట్ల వెడల్పుతో మధ్యలో మెట్రో రైలుతో ప్రొవిజన్తో వస్తుంది. ఆ తర్వాత నేషనల్ హైవే భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్న కుర్మిద్ద జంక్షన్ నుంచి స్టార్ట్ అయి నాగార్జున సాగర్ రోడ్డును క్రాస్ చేసి నల్గొండ మీదుగా, మిర్యాలగూడ మీదుగా అమరావతి రింగ్ రోడ్డును క్రాస్ చేస్తూ మచిలీపట్నం పోర్టు వరకు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే వేస్తుంది. అతి త్వరలో అలైన్మెంట్ ప్రకటన కూడా రాబోతుంది. సో ఇవన్నీ జరుగుతుండగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఫ్యూచర్ సిటీలో తొలి దశ నిర్మాణాలు నక్కర్త మేడిపల్లి దగ్గర, నానక్ నగర్ దగ్గర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అటువైపు అంటే నాగార్జున సాగర్ రోడ్డు నుంచి నక్కర్త మేడిపల్లికి, యాచారం మండల కేంద్రం నుంచి మేడిపల్లికి, అదే రకంగా తక్కలపల్లి గేట్ నుంచి కూడా నక్కర్త మేడిపల్లి మీదుగా రతన్ టాటా రోడ్డుకు, ఈ 2 రోడ్లకు సంబంధించి కూడా దాదాపు 45 కోట్లు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి కార్యకలాపాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మరి ఇంత పెద్ద రోడ్లు 4-5 రోడ్లకు కోట్లాది రూపాయలు పెడుతూ వివిధ ప్రపంచ ప్రఖ్యాతి, జాతీయ స్థాయి ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఎంఓయూలు చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తూ ఇదంతా జరుగుతుంటే రాదు అన్న డౌట్ ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. పోనీ ఏమీ లేనప్పుడు డౌట్ వచ్చిందంటే ఒక అర్థం ఉంది. నేను ఏడాదిన్నర క్రితం ఈ వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు మీకు ఈ డౌట్ వచ్చింది అంటే ఒక అర్థం ఉంది. చాలామంది, ఎందుకంటే ఆ రోజు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఆ రోజు కామెంట్స్ ఓపెన్ పెట్టేవాడిని. చికాకు అనిపించింది, ఎంత చెప్పినా వేస్ట్ వీళ్ళు ఫెలోస్ అందుకని చెప్పి నేను కామెంట్స్ తీసేసి పారేసాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కొద్దిగా. ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నంబర్లో కాల్ చేస్తున్నారు, క్లారిఫై చేస్తున్నాను. అక్కడికి క్లారిటీ వస్తుంది నాకు ఇబ్బంది లేకుండా.
సో ఇది ఇలాంటి పరిస్థితిలో ఇంకా రాదు అన్న డౌట్ అనేది పక్కన పెట్టాలి. ఇంకొకటి డౌట్ చెప్తుంటారు, రేపు పొద్దున ముఖ్యమంత్రి మారితే రేవంత్ రెడ్డి దిగిపోతే ఎలా అని. ఇది కూడా అసలు నిజంగా ఏమాత్రం నాలెడ్జ్ లేని క్వశ్చన్. ఇది 100% చెప్తారు. ఎవరైనా హర్ట్ అయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ మాట నేను 30 సంవత్సరాల నుంచి వింటున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన కొత్తలో చంద్రబాబు దూకుడుగా విద్యుత్ సంస్కరణలు, ఈ ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా రేపు పొద్దున దోదిగట్టుకునే రాజశేఖర రెడ్డి గారు వస్తే ఆయన రైతాంగం వైపు వెళ్తాడు, వ్యవసాయం వైపు పెడతాడు, ఈ ఐటీని పక్కన పెడతాడు అని మాట్లాడారు హాఫ్ నాలెడ్జ్ గల ఆ రోజుల్లో. ఆ తర్వాత 30 ఏళ్ల క్రమంలో ఏం జరిగింది అనేది మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సరే, నిన్న మొన్న గ్రాడ్యుయేట్లు అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు పేపర్లు చదవరు, మొత్తం సోషల్ మీడియాలో ఉంటారు, అయితే యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాలు వీటి మీద ఉంటారు. కాబట్టి వాళ్ళకు పేపర్ చదివే పరిజ్ఞానం లేదు అని కూడా అర్థం ఉంది. ఇలాంటి అభిప్రాయం కొంత భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో ఉంది. అది విచిత్రంగా వాళ్ళకి తెలియదు. కనీసం వాళ్ళు చేస్తున్న టెక్నికల్ కోర్సులు చదివినప్పుడు కొద్దిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదవడము, పొలిటికల్ సైన్స్ చదవడము, లేదా రోజు దినపత్రికలు చదవడము తెలిస్తే ఆ మాత్రం నాలెడ్జ్ వస్తుంది. అది లేకుండా రేపు పొద్దున ముఖ్యమంత్రి మారితే ఏం పోతుందో. అగ్రిమెంట్స్ చేసుకునేది ప్రభుత్వాల మధ్య. ఐఏఎస్ అధికారులు, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అగ్రిమెంట్ల మీద సంతకం చేస్తారు. అది నిరంతర ప్రక్రియ. అలాంటి అగ్రిమెంట్ల నుంచి వెనక్కిపోతే ఆ రాష్ట్రం వైపు పెట్టుబడులు రావు. విపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు, బట్ అధికారంలోకి వచ్చినాక బాధ్యతాయుతంగా ఉండాల్సిందే. ఎవరితోనైనా గత ప్రభుత్వం అగ్రిమెంట్ చేస్తుందంటే వాళ్ళు దాన్ని ఆనర్ చేయాల్సిందే. ఇలాంటి ఒక ఉదాహరణ చెప్తాను నేను. 2023 డిసెంబర్లో 7వ తేదీన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ నమస్తే తెలంగాణలో వచ్చింది. నమస్తే తెలంగాణ ఎవరి కరపత్రికో మనకు తెలుసు. ఏం రాశారు తెలుసా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ జడ్చర్ల సెజ్లో అమర్ రాజా బ్యాటరీస్కి ఇచ్చిన 200 ఎకరాలని వెనక్కి తీసుకుంటుంది. సో అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఏపీకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు అని వరుసగా వారం రోజుల్లో 2 వార్తలు రాశారు. అది జరగట్లేదు కానీ రాశారు. ఇదేదో డిఫరెంట్ అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, శ్రీధర్ బాబును అండ్ ఇంకొక మంత్రుడు, 3 మంత్రులను అమర్ రాజా చైర్మన్ దగ్గరికి పంపించారు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దగ్గరికి. ఆయన అసలు మాకు ఆలోచన లేదు, వెనక్కిపోయేది మీరెందుకు కంగారు పడుతున్నారు ఆయన. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి, 2 ఏళ్ల తర్వాత అక్కడ అద్భుతంగా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇట్లాంటి వదంతులు అసలు ఏం బేస్ ఉండదు కానీ నమ్ముతారు జనాలు. అన్ని ఆధారాలు చూపించినా కూడా కొన్ని ఇష్యూస్ నమ్మరు. మానవ నైజం. ఏ ఆధారాలు లేకుండా ఎవరైనా చెప్పారనుకోండి నమ్మేస్తారు. ఒకటి ఫ్యూచర్ సిటీలో ఒక ఏరియా ఉంది, అసలు ఎంత ఇంటీరియర్ రిమోట్ ఏరియా అంటే అంత రిమోట్, కానీ డబ్బులు తక్కువ ఉందని చెప్పి అక్కడికి పోతున్నారు జనాలు. ఇది అంటే ఏం ఆధారం లేదు, అక్కడ ఏమొస్తుందంటే వాటి అసలు ఏం ఆధారం చూపించాడు. ఇలా ఉంటుంది మెంటాలిటీ. సో ఇది ఇంత పక్కన పెడితే ఫ్యూచర్ సిటీ అనేది ఇన్నోవేటబుల్. కొద్దిగా లేట్ అయితే కావచ్చు. ఇప్పుడు ఈయనకి ఇంకా 6 నెలల పదవి కాలం పెరుగుతుంది, నాకు 5.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు జరిగితే దీన్ని పార్లమెంట్ ఎలక్షన్స్తో జత చేయాలి తెలంగాణ కాబట్టి ఒక 6 నెలల పదవి కాలం పెరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి. సో తన పదవీ కాలంలో కనీసం ఒక 50-60% పూర్తి చేయాలన్న సంకల్పం ఆయనలో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎంతవరకు అవుతుంది అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో చూస్తే తెలుస్తుంది. రైట్, ఇక ఇవాల్టి సబ్జెక్ట్ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి నోటి వెంట ఒక ప్రధానమైన కామెంట్ వచ్చింది. ఇది చెప్పే ముందు ఒక చిన్న మళ్ళీ క్లారిఫికేషన్ చెప్పాలి మీకు. 2024 జూలైలో ఈ ప్రభుత్వం ఆల్రెడీ ప్రజల దగ్గర నుంచి తీసుకొని టీజీఐఐసి దగ్గర ఉంచిన 13,973 ఎకరాలు ఆ రోజు ప్రకారం. ఆ తర్వాత ఒక 500 ఎకరాలు కోర్టు కేసుల్లో ఉండడం వల్ల దాన్ని పక్కన పెట్టారు. కోర్టు కేసులు తేలిన తర్వాత దాని మీద డిజైన్ చేద్దామని మొన్న రీసెంట్గా గ్లోబల్ సమ్మిట్లో 13,440 ఎకరాల ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. ఈ 2 కూడా సింగపూర్ కన్సల్టెన్సీతో ప్రిపేర్ చేయించారు ల్యాండ్ యూసేజ్ ప్లాన్లు. ఫస్ట్ దాంట్లో 9 సెక్టర్లు ఉండేవి. సెకండ్ దానికి వచ్చేసరికి 13 సెక్టర్లు అయినాయి. ఇప్పుడు 13 సెక్టర్లు కాస్త ఇంకొక సెక్టర్ దానికి యాడ్ కాబోతుంది. అది ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన ప్రధానమైన అంశం. అది ముందు నేను చెప్తాను. అదేంటంటే జీసీసీలు అనేది మధ్య కొద్దిగా గ్లోబల్ వర్డ్ మనకు చాలా వినిపిస్తుంది. ఇన్నోవేటివ్ సెంటర్స్ లాగా జీసీసీలు ఎక్కువగా వస్తున్నాయి. 1,700 కోట్ల పెట్టుబడులు, రానున్న 2 ఏళ్లలో 8,250 కోట్ల ఉద్యోగ కల్పన, బయో ఆసియా వేదికగా ఎంఓయూలు అనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఫ్యూచర్ సిటీలో జీసీసీలకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. ఇది ఆయన నోటి నుంచి వచ్చిన ఇంపార్టెన్స్.
బయోఆసియా సదస్సు 2026 వేదికగా మంగళవారం తెలంగాణకు 1700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. హైటెక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో వివిధ సంస్థల ప్రతినిధులు ఈ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. సమక్షంలో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మంత్రి కానీ సీఎం కానీ సంతకం చేయలేదు, అధికారులు సంతకం చేస్తారు. అందుకే వాళ్ళ సమక్షంలో జరుగుతాయి. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలియకుండా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రభుత్వం ఒక సంస్థతో ఎంఓయూ ఎలా కుదుర్చుకుంటుంది, ఎంఓయూ కుదుర్చుకోవడానికి ముందు నేపథ్యం ఎలా ఉంటుంది, తర్వాత నేపథ్యం ఎలా ఉంటుంది, ఇది అనేది తెలుసుకోవాలి. రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా చేశాను. ఓకే, ఎంఓయూలు అంత ఈజీగా ఆషామాషిగా కుదుర్చుకోరు. ఎంఓయూలు కుదుర్చుకోవాలంటే ముందు నేపథ్యం చాలా వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత రెండు పక్షాల మధ్య, అంటే ప్రభుత్వానికి ఆ సంస్థకు మధ్య ఒక అవగాహన కుదిరిన తర్వాతనే సంతకాలు చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నవి కూడా ఏదో సంతకాలు చేసి పక్కన పెట్టేవి కాదు, టైం బౌండ్ సంతకాలు. అంటే 30 నెలల, 40 నెలల, 24 నెలల అనేది దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. ఈలోగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పట్టాలెక్కించాల్సిన బాధ్యత ఉంటుంది. రైట్. తెలంగాణ ఈ 1700 కోట్ల రూపాయలతో 8250 ఉద్యోగాల కల్పన వస్తుంది అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే దీంట్లో ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ ఇన్నోవేషన్ సెంటర్లను ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నాయి. మళ్ళీ లైఫ్ సైన్సెస్, నేను పదే ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్ హైలైట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఎగ్జాంపుల్స్. తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ ఇన్నోవేషన్ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేయడం మీద దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ప్రత్యేక జోన్ నిర్మించాలని ఆదేశించారు. ఇప్పటికి 13 జోన్లు ఉన్నాయి, దాంట్లో ఇంకొక జోన్ యాడ్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ ఫేజ్కు సంబంధించిన భూసేకరణ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. యాచారంకు లెఫ్ట్ సైడ్ మొండిగౌరలి దగ్గర 821 ఎకరాలు ప్రభుత్వ భూమిని టీజీఏసీకి బదలాయిస్తున్నారు. దాన్ని డ్రోన్స్ హబ్కు కేటాయిస్తున్నారు. ఆ తర్వాత మేడిపల్లి పక్కనే ఉన్న కొత్తపల్లి దగ్గర ఒక 1800 ఎకరాలు బదలాయిస్తున్నారు. ఓకే, ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ ఇన్నోవేషన్ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వీలుగా జీసీసీల కోసం ప్రత్యేకంగా ఒక జోన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇవి ఇక ఈ ఒప్పందాలకు సంబంధించి కూడా ఉన్నాయి, బట్ దీనికి సంబంధించింది కాదు కాబట్టి నేను అన్ని చదవట్లేదు. భారతదేశ లైఫ్ సైన్సెస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. సో ఇది ఒక ప్రధానమైన ముఖ్యమంత్రి నోటి వెంట వచ్చిన అది. అంటే ఇప్పటి వరకు 13 సెక్టర్లు ఉంటే ఇంకొక సెక్టర్ 14 సెక్టర్లు ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీలో వేదిక కాబోతున్నాయి. ఈ 14 సెక్టర్లలో ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ కల్పన చేయడం, అక్కడ ఒక ప్యారలల్ సిటీగా డెవలప్ చేయడం అనేది సంకల్పం. చాలా మంది అక్కడ స్టార్ట్ అయ్యి ఇటు వస్తుందనో, లేకపోతే హైదరాబాద్ సిటీ ఇక్కడ నుంచి అడుగుతుందనో అనుకుంటున్నారు. అది కాదు, అక్కడ ఒక ప్యారలల్ సిటీ సపరేట్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఉన్న 4 అర్బన్ ఫారెస్ట్లను డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వాటిని అర్బన్ ఫారెస్ట్లుగా కొనసాగిస్తూనే అక్కడ ఒక ప్యారలల్ సిటీని కట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ దానికి సంబంధించి 69 జీవో ఎంబస్ 69 మార్చి 12, 2025 రోజు జారీ అయిన దాని ప్రకారం మొత్తం 56 గ్రామాలు ఉంటాయి. గ్రామాల లెక్క చూస్తే మళ్ళీ ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ ఇవ్వాలి. 74 గ్రామాలు ఉంటాయి యాక్చువల్గా, కానీ రెవెన్యూ గ్రామాల లెక్కలు చూస్తే 56 ఉంటాయి. అంటే కొన్ని హామ్లెట్స్ అన్నమాట, విలేజ్ పరిధిలో ఉండే చిన్న చిన్న కుగ్రామాలు. సో ఈ రకంగా ఈ 74 గ్రామాల పరిధిలో 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న ఎఫ్సిడిఏకు ల్యాండ్ యూసేజ్ పరంగా చూస్తే దాదాపు 1,75,000 ఎకరాలు ఉంటున్నాయి. మరి మొత్తం 1,75,000 ఎకరాలను పూర్తిగా గ్రోత్ కారిడార్కి ఇవ్వలేరు కదా, కంపెనీలకు ఇచ్చుకుంటూ డెవలప్ చేయలేరు కదా. సో దాన్ని జోన్ వైజ్గా చేయాలి. లైక్ హెచ్ఎండిఏలో గతంలో జరిగింది. 2013లో 2031 మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసినప్పుడు చేసింది. మొత్తం హెచ్ఎండిఏ పరిధిని R1 జోను, R2 జోను, గ్రోత్ కారిడారు, అగ్రికల్చరు, కన్జర్వేషను, ఫారెస్ట్ ఇట్లా డివైడ్ చేశారు కదా. రోడ్లు, తర్వాత ప్రొటెక్ట్ చేయడానికి బ్లూ, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏరియాస్ పెట్టడం. బ్లూ మీన్స్ కుంటలు, చెరువులు అనమాట. ఈ రకమైన ప్రాసెస్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి మొదలయ్యింది. దీనికి సంబంధించి ఒక 4-5 డేస్ బ్యాక్ నేను హింట్ ఇచ్చాను. బట్ ఇంకొద్దిగా అప్డేట్ వచ్చిందనమాట. 9 నెలల్లో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుంది. సమగ్ర మాస్టర్ ప్లాన్ 2041 కోసం గ్లోబల్ టెండర్లు పిలిచారు. మార్చి 12న టెండర్లు ఓపెన్ చేస్తారు. సబ్మిట్ చేయడానికి మార్చి 12వ తేదీ, మార్చి 16వ తేదీన టెండర్స్ ఓపెన్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్ 9 నెలల్లో సిద్ధం కానుంది.
హైదరాబాద్ నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడతాల్, మహేశ్వరం, మంచాల, యాచారం, అమన్గల్ ఇలాంటి ప్రాంతాలలో 74 గ్రామ పంచాయతీలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిని ఫ్యూచర్ సిటీ అథారిటీగా ఏర్పాటైంది సంగతి తెలిసిందే. ఇందులో 15,000 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం సేకరించి ఉంది. ఇంకొక 15,000 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇది కాక రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న 15,000 ఎకరాలను కూడా రకరకాల వైల్డ్ లైఫ్ యాంగిల్లో వాడుకోవాలనుకుంటున్నారు. ఇది కాకుండా మిగిలిన గ్రామాలలో నేను ఇందాక చెప్పాను చూడండి, ఈ మధ్యలో ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్కు ప్లస్ అవుటర్ రింగ్ రోడ్కు మధ్యలో కన్జర్వేటివ్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ వాటిని కన్జర్వేటివ్ ఏరియాగా ప్రొటెక్ట్ చేస్తూ, అక్కడ ఉన్న అర్బన్ ఫారెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తూ, ఆ మధ్యలో ఉన్న కుంటలను, చెరువులను ప్రొటెక్ట్ చేస్తూ, ఈ రకంగా ఒక సమగ్రమైన ప్లాన్ రూపొందిస్తూ మళ్ళీ రోడ్డు కనెక్టివిటీని కూడా ఒక ప్లాన్ చేయడానికని దీన్ని ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఇందాక కూడా చెప్పాను కదా మీకు, ఇంతకుముందు దీన్ని ప్రిపేర్ చేసిన సంస్థకు మొత్తం డిపిఆర్ తయారీ బాధ్యతలను సింగపూర్కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సుర్బానా జూరంగ్ అప్పగించింది. ఇంతకుముందు నేను చెప్పిన 2 ప్లాన్లు కూడా ఈ సింగపూర్ కంపెనీ ప్రిపేర్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మొత్తం మాస్టర్ ప్లాన్ 765 చదరపు కిలోమీటర్లకు పరిధిని మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి కొత్తగా ఒక గ్లోబల్ టెండర్లను పిలిచింది. భారత్ ఫ్యూచర్ సిటీ విజన్ అండ్ దీని పేరు చెప్తున్నాను, భారత్ ఫ్యూచర్ సిటీ విజన్ అండ్ కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ 2047 రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFP జారీ చేసింది. ఆసక్తి గల పార్టీలు తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని నోటిఫికేషన్లో కోరింది. ఈ నెల 25 వరకు డాక్యుమెంటేషన్ తీసుకోవచ్చు, వాళ్ళు డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వాటిని ఫిలప్ చేసి బిడ్స్ని మార్చి 12వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు సబ్మిట్ చేయాలి. మార్చి 16వ తేదీన ఆ బిడ్స్ని ఓపెన్ చేసి కాంపిటెంట్ సంస్థకి దాన్ని అప్పగిస్తారు. ఆ తర్వాత 9 నెలల కాలంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని 765 చదరపు కిలోమీటర్ల పరిధిని జోన్స్గా డివైడ్ చేస్తూ ఫారెస్ట్, కన్జర్వేటివ్, అగ్రికల్చర్, గ్రోత్ కారిడార్, రెసిడెన్షియల్ ఈ రకంగా డివైడ్ చేస్తూ ఒక సమగ్రమైన మాస్టర్ ప్లాన్ 9 నెలల్లో రూపొందించడానికి ఒక నిర్దిష్టమైన కాలమర్చి పెట్టుకుంది. సో ఇది 2 అప్డేట్స్ నేను మీకు చెప్పే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఒకటి, ఇప్పటి వరకు 13 సెక్టర్లు ఉన్నాయి ఫ్యూచర్ సిటీలో, ఇంకొక సెక్టర్ యాడ్ చేశారు. జీసీసీకి సంబంధించి ఒక ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని, అదొకటి ముఖ్యమంత్రి గారి నోటి వెంట వచ్చింది. తర్వాత రెండవది, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన సమగ్ర మాస్టర్ ప్లాన్ 2047ని వచ్చే 9 నెలల కాలంలో, అంటే ఇప్పుడు ఈ టెండర్లకు 1 మంత్ ఉంది, ఆ తర్వాత 9 నెలలు, అంటే వచ్చే 10 నెలల కాలంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ జోన్స్ వైజ్గా ఒక సమగ్రమైన ప్లాన్ వెల్లడి కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.